సమ్మె విజయవంతానికి కరపత్రాల సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్తో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. సార్వత్రిక సమ్మెలో ఎన్టీపీసీ రామగుండం ఏరియాలోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ సంస్థలతో పాటుగా సంఘటిత, అసంఘటిత, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, షాపులు, ప్రైవేటు, ట్రాన్స్పోర్ట్, సర్వీస్ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ 4 లేబర్ కోడ్లను ఇంకా పూర్తిగా చట్టరూపం రాకపోయినప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అతి ఉత్సాహంతో కార్మికుల పని గంటలు, వర్కింగ్ కండిషన్లను మార్చి అతి ఉత్సాహానికి పాల్పడుతున్నాయని కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు భిక్షపతి, జిల్లా కోశాధికారి ఎం రామాచారి, ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు అక్కపాక శంకర్, లక్ష్మయ్య, సునీత, రాణి, రాజు, దేవమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జూలై 9, 2025 నాడు జరగాల్సిన దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి తెలియజేసేది ఏంటంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేసి పని గంటలను 12 గంటలుగా చేయాలి, 8 గంటల నుంచి అని ఒక చట్టం చేయడం జరుగుతున్నది. అట్లాగే ట్రేడ్ యూనియన్ యూనియన్లు పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతున్నది. కనీస వేతనం ఇప్పుడు ఎంత ఉన్నదో కూడా దృష్టిలో పెట్టుకోకుండా కనీస వేతనాన్ని రోజుకు 178 రూపాయలే ఉండాలని నిర్ణయించడం అనేది జరుగుతున్నది. కనీస సౌకర్యాల నాటి యాజమాన్యాల ఇష్టానుసారంగా ఇష్టం ఉంటే అమలు చేయొచ్చు, లేకుంటే లేదనే విధంగా చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఇది కార్మిక వర్గం 100 ఏళ్ల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను ఈరోజు అన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఈఎస్ఐ, పిఎఫ్ ఇటువంటివన్నీ కూడా తాత్కాలికంగా అయ్యే పరిస్థితి ఉన్నది. పరిశ్రమలలో టాయిలెట్లు, అటువంటి రెస్ట్ రూమ్లు అటువంటివి పెట్టడం కూడా యాజమాన్యాల ఇష్టం ఉంటే పెట్టవచ్చు, లేకుంటే లేదనే పరిస్థితి ఉన్నది. ఇటువంటి ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న 11 జాతీయ కార్మిక సంఘాలన్నీ కలిపి రానున్న జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఎన్టీపీసీ రామగుండం ఏరియాలో ఉన్న అన్ని వర్గాల సంఘటిత, అసంఘటిత కార్మికులతో పాటు పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ లాంటి, అలాగే సేవా రంగాలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈ దేశభక్తియుతమైన ఈ జూలై 9 సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ